నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఒబేసిటీ అంటే అధిక బరువు వల్ల లేడీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడచ్చు, అది ఇన్ రిలేషన్ టు ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ పరంగా లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ ఎటువంటి కాంప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడతానండి. జనరల్గా పాపులేషన్కి అధిక బరువు గురించి ఏమేమి ఐడియాస్ ఉంటాయంటే షుగర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, బీపీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో ఇటువంటివి వెరీ జనరలైజ్డ్ కండిషన్స్ అండి. అవి మగవాళ్ళలో కూడా రావచ్చు, ఆడవాళ్ళలో కూడా ఈ సేమ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. కానీ ఎక్స్క్లూజివ్గా లేడీస్లో ఎక్స్ట్రా కొన్ని కాంప్లికేషన్స్ దారి తీస్తాయి ఈ ఒబేసిటీ అన్న కండిషన్. అవి ఏంటివి అన్నది ఇవాళ మాట్లాడతారు. ఎక్స్క్లూజివ్గా లేడీస్లో మనకి ఎటువంటి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కనపడతాయంటే ఈ అధిక బరువు వల్ల ఒకటి, లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం, పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా బరువు ఎక్కువ ఉన్న లేడీస్లోనే మనం చూస్తూ ఉంటాము. ఈ హార్మోనల్ ఇంటర్ప్లే కొన్ని వ్యత్యాస వల్ల వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా రావు, ఇర్రెగ్యులర్గా రావడము, లేదా ఇర్రెగ్యులర్గా వచ్చినప్పుడు తనకు హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఇటువంటి సమస్యలు తనకు ఎదురవుతూ ఉంటాయి. ఒబేసిటీతో పీసీఓడి చాలా మటుకు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి పీసీఓడి లాంటి ప్రాబ్లంతో ఉన్నప్పుడు వాళ్ళకు పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా కష్టమవుతుంది. అంటే ఇన్ఫర్టిలిటీ అన్న సమస్య, ఈ సమస్యలేమి ప్రాబ్లము ఒబేసిటీ వాళ్ళలో మార్జినలీ కొంచెం ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఉండడానికి. నువ్వు ఈ ఒక్కటే కాదండి, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అవి ఏంటి అంటే ఏదోలాగా మనం ట్రీట్మెంట్ తీసుకొని రేపు ప్రెగ్నెన్సీ అన్నది తెచ్చుకున్నాం అనుకోండి, ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఒబేసిటీ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే, ఒకటి లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ అంటే 6th 7th మంత్ దాటే టైంకి వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్, బీపీ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్స్ చాలా హై ఉంటుంది. అండ్ ఒక కండిషన్ ప్రీ ఎక్లాంప్సియా అని ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఈ ప్రీ ఎక్లాంప్సియాలో ఏమవుతుందంటే బీపీ హై ఉండడమే కాకుండా తనకి యూరిన్లో ఎక్కువ ప్రోటీన్స్ లూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ కండిషన్ని ఎట్లా ఒకటి మనం కంట్రోల్లో తీసుకురావాలి అంటే ప్రెగ్నెన్సీని మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా మనము డెలివరీకి ప్లాన్ చేయాలి. బేబీ 8th మంత్లో ఉండొచ్చు, 7th మంత్లో ఉండొచ్చు, మదర్కి డేంజర్ ఉంది. కాబట్టి మనం ఇమీడియట్గా ఆ ప్రెగ్నెన్సీని స్టాప్ చేయడానికి ఎర్లీగా డెలివరీ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇంకొక ప్రాబ్లము బేబీలో కూడా ఎక్కువ గ్లూకోజ్ పాస్ అయ్యి ఓవర్ వెయిట్ బేబీ, ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్తో బేబీస్ పుట్టడం. ఇలా పుట్టినప్పుడు వాళ్ళకి నార్మల్ డెలివరీ కష్టమయ్యి సిజేరియన్ సెక్షన్కి ఎక్కువగా అవసరం పడుతుంది. సో ఒబేసిటీ వాళ్ళలో ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళ కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయంటే డయాబెటీస్, హై బీపీ, హైపర్ టెన్షన్, లార్జ్ ఫర్ జెస్టేషన్ బేబీస్, అండ్ ఆల్సో ప్రీటర్మ్ డెలివరీ అంటే టైంకి ముందే డెలివరీ వెళ్ళడం, అండ్ సిజేరియన్ సెక్షన్స్. ఫస్ట్ ఒబేస్ ఉన్నారా లేదా మీరు ఎట్లా చెప్తారు అంటే, మనం ఫిజికల్గా జస్ట్ చూసి మనం డినోట్ చేయలేమండి ఒబీస్ అన్నది. కొన్ని టర్మినాలజీ ఉన్నాయి. నార్మల్ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబీస్, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్. దీన్ని మనం హైట్, వెయిట్ మన రెండు ఫ్యాక్టర్స్ని మనం ఒక ఫార్ములాలో ఇన్సర్ట్ చేసి బిఎంఐని మనం ఆబ్టైన్ చేయొచ్చు. సో ఈ బిఎంఐ వాల్యూ ఎప్పుడైతే 23 లోపల ఉందో ఇండియన్స్కి వాళ్ళు నార్మల్ రేంజ్లో ఉన్నట్టు. లేదు 23 కంటే ఎక్కువ ఉంది, 23 to 28 మధ్యలో ఉంది, వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాం. 28 కంటే ఎక్కువ ఉంది, వాళ్ళని ఒబీస్ అంటాం. మన నంబర్స్ ఫారినర్స్తో కంపారిజన్లో వేరుగా ఉంటాయి. ఇప్పుడు అదే ఒక అమెరికన్ లేదా యూరోపియన్ని మీరు తీసుకుంటే సేమ్ నంబర్స్ వర్తించవండి. వాళ్ళకు బిఎంఐ 25 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, అండ్ 30 కంటే ఎక్కువ ఉంటే ఒబీస్ అని అంటాం. సో మన ఇండియన్ లేడీస్ మన వెయిట్ నార్మల్ రేంజ్ ఉందా లేదా మీరు చూసుకోవాలి అంటే మీ హైట్ ఏంటి, మీ వెయిట్ ఏంటి, అది సింపుల్. మీరు గూగుల్లో వెళ్ళి నెట్లో అయినా కూడా బిఎంఐ క్యాల్కులేటర్ అని ఉంటుంది, దాంట్లో మీరు ఈ వాల్యూస్ ఇన్సర్ట్ చేసి మీ బిఎంఐ అనేది మీరు తెచ్చుకోవచ్చు. అది కనుక కొంచెం డేంజర్ జోన్లో ఉంది అంటే యూఆర్ గోయింగ్ టువర్డ్స్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్, అలాంటివి ఉంటే మాత్రం ఐ వుడ్ అడ్వైస్ ఇమీడియట్లీ డైట్, ఎక్సర్సైజెస్ మీరు అవన్నీ ఫాలో అయ్యి ఎలాగోలాగా మీరు ఆ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నార్మల్ రేంజ్ బిఎంఐ తెచ్చుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.